Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, శ్రీరాంపూర్ ఏరియాలోని జీవీటీసీలో కార్మికుల కోసము సింగరేణి యాజమాన్యము సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ అనేటువంటి జీవీఎన్ విజయ్ కుమార్ డీజీఎం గారితో ప్రత్యేకమైన తరగతులు నిర్వహించి వాళ్ళకు రక్షణ గురించి అవగాహన కల్పించారు. 2 రోజుల తరగతితో పాటు బ్యాచ్కి 50 మంది చొప్పున 10 బ్యాచ్లు నిర్వహించారు. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజశేఖర్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనము సింగరేణిలో ఉన్నటువంటి శ్రీరాంపూర్ జేవీటీసీలో ఉన్నాము. మరి ఇక్కడ ఎస్ఎంటీసీ వారి ద్వారా 0 to 5 years వారికి రక్షణ గురించి ప్రత్యేకమైన తరగతులు నిర్వహించినట్టు తెలిసింది. మరి దీని గురించి కొందరిని మనము అడిగి వాటి వివరాలు తెలుసుకుందాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ విధి విధానాలు ఏంటి, వాళ్ళ మనసులో ఏముంది, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉపయోగపడిందా లేదా అనే విషయాలు తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్. బాబు, మీ పేరేమి? నా పేరు భార్గవ్ సార్. ఎక్కడ చేస్తారు? నేను ఇందారం ఓపెన్ కాస్ట్ లో చేస్తాను. ఏం చేస్తారు? జనరల్ అసిస్టెంట్ సార్. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఇక్కడ ఎస్ఎన్పి ప్రోగ్రామ్ అని కండక్ట్ చేస్తారు, వచ్చాను దానికి. అయితే ఎన్ని రోజుల ప్రోగ్రామ్ ఇది? 2 days సార్. ఇప్పుడు సెకండ్ డేనా ఇది? సెకండ్ డే సార్. ఉపయోగం ఉందా? చాలా బాగుంది సార్. చాలా బాగుందంటే మాకు అర్థం. చాలా కొత్త కొత్త విషయాలు చెప్పారు, మాకు రిమైండ్ చేస్తారు మీరు ఎలా సేఫ్టీ చేయాలి. నాట్ ఓన్లీ సింగరేనే, బయట ఎలా ఉండాలి, బైక్ ఎలా నడపాలి, ఇంట్లో ఎలా ఉండాలి, కార్ ఎలా నడపాలి, ఫ్రెండ్స్ తో ఎలా ఉండాలి, బయట వాళ్ళతో ఎలా ఉండాలి, బిహేవియర్ లో చాలా చేంజ్ వచ్చింది. బిఫోర్ ఆఫ్టర్ చాలా డిఫరెన్స్. చాలా బాగుంది. వెరీ హ్యాపీ టు కమ్ హియర్. చాలా అంటే చాలా బాగుంది. వెరీ గుడ్. కంగ్రాట్స్ అమ్మా. మీ పేరేంటమ్మా? నా పేరు శ్రవంతి. నేను SRP 3 లో బదిలీ వర్కర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ ఎస్ఎంపి అనే ప్రోగ్రామ్ కి వచ్చాము. 2 days జరుగుతుంది. విజయ్ కుమార్ సార్ దాని గురించి మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతకు ముందు ఉన్న దానికంటే ఇప్పుడు ఎంత జాగ్రత్త తీసుకోవాలి అనే దాని గురించి మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని వల్ల మేము కొంచెం తెలియని విషయాలను కూడా చాలా బాగా తెలుసుకున్నాం. ఇక్కడే కాకుండా ట్రాఫిక్ లో కూడా ఎలా డ్రైవ్ చేయాలి, హెల్మెట్ ఎంత యూజ్ అవుతుంది, మైండ్ లో కూడా మనకి షూస్ గానీ, క్యాప్ గానీ, గ్లౌజెస్ గానీ లేకుండా ఎక్కడికి వెళ్ళొద్దు, వాటి గురించి ఎంత యూజ్ అనేది నార్మల్ గా ఉండేది. కానీ ఇప్పుడు ఒక వెహికల్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా పనిముట్ల దగ్గరికి వెళ్ళాలన్నా కానీ ఎంత అవసరం మనం ఉండాలి అనే జాగ్రత్త అనేది ఎంత అవసరం అనే దాని గురించి సార్ మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఉపయోగకరం అంటారా? చాలా ఉపయోగకరం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇవి ఈటీసీ అనేది పెట్టడం వల్ల చాలా మందికి నార్మల్ గా తీసుకుంటారు. అందరికి తెలియదని కాదు, నార్మల్ గా తీసుకుంటారు. కానీ ఇట్లా చెప్పడం వల్ల ఏంటి అని అంటే మన జాగ్రత్త మనకి ఎంత ఇంపార్టెంట్, మన వెనకాల మన ఫ్యామిలీ ఉంది అనే దాని గురించి సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. విజయ్ సార్. నా పేరు శ్రీనివాస్ సార్. నేను RK5 లో బదిలీ వర్కర్ వర్క్ చేస్తున్నాను. మాకు మా మైండ్ ద్వారా SME చేశాను. మరి గట్టిగా మాట్లాడు. మా RK5 మైండ్ నుంచి SME ప్రోగ్రామ్కి మమ్మల్ని పంపించారు. మేము 6 members వచ్చాము. ఈ SME ప్రోగ్రామ్ మాకు 2 days ఉంటుందని చెప్పారు. నిన్న 1 day అయిపోయింది, ఈరోజు 2nd day నడుస్తుంది. మాకు విజయ్ కుమార్ సార్ గారు చాలా విషయాలను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మైండ్లో ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, ఫ్యామిలీతో ఎలా ఉండాలి, మెయిన్గా మన ప్రాణాన్ని మనం ఎలా కాపాడుకోవాలి. ఎందుకంటే మనం ప్రాణం అనేది విలువ కట్టలేనిది కాబట్టి దాన్ని ఎంత మంచిగా చూసుకుంటే మనతో పాటు మనం మా ఫ్యామిలీని బతికించవచ్చు, దాంతోపాటు మన సమాజాన్ని కూడా మనం పెంపొందించవచ్చు, అంటే అభివృద్ధి కూడా చేసుకోవచ్చు, సంస్థను కూడా కాపాడుకోవచ్చు. మెయిన్ మన సింగరేణిని కాపాడుకోవచ్చు. ఇందులో చాలా వరకు ఏంటంటే మన SOPలను పాటించట్లేదు. ఆ SOPలను పాటిస్తేనే మన ప్రాణం అనేది నిలబడుతుంది, చేస్తుంది. కాబట్టి ఆ SOPలను కూడా ఏ విధంగా పాటించాలి, DGMS వారు ఎలా ఇచ్చారు ఏంటి అనేది చూసుకుంటూ డైలీ కంపల్సరీ కొత్తగా వచ్చే కార్మికులకు కానీ, ఉన్న కార్మికులకు కానీ, తెలియని కార్మికులకు కానీ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలని చెప్పారు. అదేవిధంగా కూడా చేయాలి సంస్థ కూడా. ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకా సంస్థ ఎన్నో కూడా నిర్వహించాలని మేము కోరుకుంటున్నాము. మాతో పాటు బయటి వాళ్ళకు కూడా ఈ SME ప్రోగ్రామ్ కూడా చెప్పాలని, అలాగే ట్రాఫిక్ నిబంధనలు కానీ, ఓకేనా, వెహికల్ దగ్గరికి వెళ్ళినా, రోడ్డు మీద వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా కూడా ఓకేనా, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా అంటే చాలా పెరిగిపోయింది ఇక్కడ నుంచి. నేనైతే చెప్తున్నాను, నా కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే చాలా పెరిగింది. నేను ఇప్పుడు సార్ చెప్పిన దానిలో 100% కాకుండా ఒక 20% అయినా పాటించి నేను అంటూ కూడా కొంత మార్పు అనేది చూపించవలసిందిగా అనుకుంటున్నాను. సింగరేణి తల్లికి నమస్కారాలు. నా పేరు హనీఫ్, సర్వే డిపార్ట్మెంట్, SRP ఓపెన్ కాస్ట్. గతంలో ఎన్నడూ లేని విధంగా సేఫ్టీ పైన, సేఫ్టీ మీన్స్ రక్షణ పైన SMP ఇంప్లిమెంటేషన్ ఆఫ్ SMP గురించి
గతంలో లేని రక్షణ విధానాలు. ఎస్ఎంపి మీన్స్ రెగ్యులేషన్ నంబర్ సిఎంఆర్ 2017 రెగ్యులేషన్ 104 ను అనుసరించి సిఎంఆర్ నుండి ప్రవేశపెట్టి మా విజయ్ కుమార్ సార్ గారు చాలా కష్టపడి ప్రతి విషయంలో ఐఎస్ఓ సిమ్స్టా అంటే చాలా ఉపయోగపడుతుంది మా జీవితంలో. 100 ఏళ్ల జీవితంలో సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమే కాకుండా మా వ్యక్తిగత సిస్టమ్ కూడా మార్పు చెందినాం మేము ఓన్లీ 48 అవర్స్లోనే. దట్ మీన్స్ రక్షణలో మెయిన్గా సీటు బెల్ట్ హెల్మెట్ అన్నది మెమొరీ పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఆ విషయాల కన్నా సెల్ఫ్ డిఫెన్స్గా మేము వ్యక్తిగతంగా మార్పు చెందినాం. 4వ తారీఖు 2వ నెల 2026 నుండి 5వ తారీఖు 2వ నెల 26వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకే ఈ మార్పు వచ్చింది మాలో. వావ్, వండర్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు శ్రీనివాస్. నేను SRP3 మైన్లో జనరల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ తల్లి సింగరేణికి నమస్కారం. SMP క్లాసెస్ 2 రోజులు నిర్వహించడం జరుగుతుంది. దీని గురించి మా మైన్ నుంచి వెళ్ళి 11 మందిని సెలెక్ట్ చేసి పంపించారు. దీంట్లో గనిలో ఏ విధంగా ఉండాలి, రక్షణతో ఎలా పని చేయాలి, తెలిసినా కూడా ఇంతకుముందు దానికంటే తెలియని విషయాలు విజయ్ కుమార్ సార్ గారు చాలా బాగా చెప్పారు. ఇంట్లో ఎలా ఉండాలి, బైక్ నడిపేటప్పుడు రోడ్ మీద ఎట్లా బైక్ నడపాలి, హెల్మెట్ గురించి, ఫ్యామిలీస్తో పిల్లల గురించి, వైఫ్తోని మనం ఎటన్నా వెళ్ళినప్పుడు ఎవరితోని ఎట్లా మాట్లాడాలి. సింగరేణి మాకు 2 డేస్ ఇక్కడ టిఫిన్ లంచ్ ప్రొవైడ్ చేయడం చాలా సంతోషకరం. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీరాంపూర్ CHPలో చేస్తున్నాను. శ్రీరాంపూర్ BTSలో 2 రోజుల SMP మీద ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అందుకు నేను కూడా వచ్చాను. ఇందులో జనరల్ సేఫ్టీ గురించి మరియు రోడ్ సేఫ్టీ గురించి, ఆ తర్వాత మైన్ సేఫ్టీ గురించి చాలా చక్కగా చాలా క్లియర్గా మాకు ఎన్నో విషయాలను విజయ్ కుమార్ సార్ గారు స్పష్టంగా బోధించారు. ఇలాంటి సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ వల్ల మాకు తెలిసిన విషయాలు మళ్ళీ మననం చేసుకోవడంతో పాటు తెలియని విషయాలను కూడా మేము చాలా చక్కగా నేర్చుకున్నాము. ఇవి మా దైనందిన జీవితంలో ఉదయం మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలనే విషయాలను మాకు చాలా చక్కగా తెలపడం జరిగింది. జై సింగరేణి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు మోహన్ రెడ్డి. SRPOC EP ఆపరేటర్ పనిచేస్తున్నాను. ఈ SMP క్లాసులకు నన్ను 2 డేస్ పంపించారు మా మైన్ నుంచి. నేను ఇక్కడ క్లాసులో అంతకుముందు కంటే అంటే నాకు తెలిసిన దానికంటే ఇక్కడ రోడ్డు ప్రమాదాల గురించి కానీ హెల్త్ పరంగా కానీ అన్ని రకాల మంచి నేర్చుకున్నాను. నేను ఇంత ఉంటుందని నేను అనుకోలే. ఈ క్లాసులో నేను వచ్చినప్పుడు అనుకున్నా ఈ క్లాసులకు ఎందుకు అనుకున్నాను నిజంగానే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్న తర్వాత నా కుటుంబం కానీ నా పక్కకు ఉన్న వాళ్ళకి కానీ నా తోటి ఆపరేటర్స్ కానీ నా తోటి ఉద్యోగులకు కానీ నేను ఎంతో ఎడ్యుకేట్ చేస్తానని ఈ సందర్భంగా చేస్తాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు పడాల నరేష్, హెడ్ ఓవర్మెన్ SRPOC. ISO ఇంటర్నల్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ద్వారా మేనేజ్మెంట్ మాకు 2 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసింది. దానిలో మాకు అన్ని ఫెసిలిటీస్ కల్పించింది. మంచి సేఫ్టీపై అవేర్నెస్, మైండ్ సేఫ్టీ, రోడ్ సేఫ్టీ, ఫ్యామిలీ సేఫ్టీ, హెల్త్ అండ్ వెల్త్ సేఫ్టీ పైన విజయ్ కుమార్ సార్ గారు అన్ని మాకు సార్కున్న అపారమైన నాలెడ్జ్ని మాకు కొంత షేర్ చేశారు. దీన్ని మేము కూడా ఇతరులకు కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఇంకా ఒక 2 రోజులు పెంచే ప్రయత్నం చేయాలని చెప్తున్నాం సార్. అవర్ ఎయిమ్ జీరో హార్మ్ దానిపై మాకు క్లాసెస్ నిర్వహించారు. 2 రోజులు సరిపోలేదు. మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేనేజ్మెంట్కి ఇంకొక 2 రోజులు ప్రొలాంగ్ చేయాలి. వచ్చే బ్యాచ్ కన్నా మా బ్యాచ్ నెంబర్ 10 2026 శ్రీరాంపూర్ ఏరియా VTC. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు నామని రమేష్. నేను ఆర్కిటెక్ట్ గని అందు జనరల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్కి సంబంధించి చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా అంటే పబ్లిక్ డొమైన్కి అంటే నా వంతుగా అంటే నేను ఈజీగానే వాళ్ళకి నేను రీచ్ అవ్వడం కోసమని నా వంతుగా నేను ఏంటంటే సోషల్ మీడియాలో అంటే వాట్సాప్ స్టేటస్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలాంటి వీడియోస్ కానీ పోస్ట్ కానీ నేను వాళ్ళకి పోస్ట్ చేస్తూ వాళ్ళందరినీ నేను ఇలాంటి విషయాలు మంచిగా వాళ్ళకి అందరూ అర్థమయ్యేలాగా సులభతరంగా చెప్పేస్తూ వాళ్ళందరికీ నేను అందరిని అవేర్ చేస్తానని అంటే నా వంతుగా నేను ఇట్లా అవర్ హేమ్ జీరో హామ్ అనే నేను అందరికీ నేను పబ్లిక్ చేస్తానని చెప్పేసి నేను మాటిస్తున్నానండి. దీనికి సహకరించిన అనే ఇలాంటి క్లాసెస్కి అందరినీ అవేర్ చేస్తున్నారు చెప్పిన మన సిమ్టార్స్ ఇన్ఛార్జ్. సిమ్టార్స్ అంటే సేఫ్టీ ఇన్ మైన్స్ టెస్టింగ్ అండ్ రీసెర్చ్ స్టేషన్ నుంచి వచ్చిన ఇన్ఛార్జ్ GVN విజయ్ కుమార్ సార్ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. జై సింగరేణి, జై సింగరేణి, తల్లి సింగరేణి.
బాబు భోజనం ఎట్లా ఉంది? టేస్ట్ ఎట్లా ఉంది? ఇవాళ ఏంటి స్పెషల్? బాగుందా? వీడియో కోసం బాగుందా అంటాను. ఓకేనా?